మనమందరమే మార్కు సువార్తని ధ్యానిస్తూ వస్తున్నాం క్రమంగా. ఈరోజు మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని మనము ఈ చివరి ప్రసంగంతో ముగించుకుందాం. 2వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనం వరకు మనము ధ్యానించబోతా ఉన్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనం వరకు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మనం వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్ల నేను తానును తనతో కూడా నున్నవారును ఆకలి కొని ఉన్నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడెను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. పరిశుద్ధుడా, మీ వందనాలు. నీ వాక్యం మాకెంతో ప్రయోజనకరమైంది. నీ వాక్యం మా జీవితాలను మార్చగలిగిన శక్తి కలిగింది. నీ వాక్యము ద్వారానే మేము బలం పొందుకోగలం. నీ వాక్యము ద్వారానే మేము సత్యాన్ని తెలుసుకోగలం. నీ వాక్యము ద్వారానే మా జీవితం ఎలా నడిపించబడాలో, మేము దేనికి ప్రాముఖ్యతనివ్వాలో, దేనికి ప్రాముఖ్యతను ఇవ్వవలసిన అవసరము లేదో తెలుసుకోగలం. కాబట్టి ఈ లేఖన భాగాల ద్వారా కూడా మేము ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి, మేము దేని వైపు నడిపించబడాలి, దేని వైపు నడిపించబడవలసిన అవసరము లేదు అని తెలుసుకోవడానికి కృపచూపుమని ప్రార్థన చేస్తూ ఈ లేఖన భాగాల్ని ఈ దినం కొరకే మాకు ప్రయోజనకరం చేయమని మా ప్రభు అయిన మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వాక్య భాగాన్ని వివరించడానికంటే ముందుగా నేను కొన్ని పరిచయ మాటలు మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఇతర దేశాల్లో బాప్టిస్టు సంఘాల్లో ఒక పాస్టర్ గారు సేవ చేస్తూ ఉండేవాడంట. సేవ చేస్తూ ఉంటే ఆ పాస్టర్ గారు ఒక యవనస్తుడిని పిలిచి ఆ యవనస్తుడితో దేవుని వాక్యాన్ని పంచుకుంటా ఉన్నప్పుడు ఆ యవనస్తుడు ఆ పాస్టర్ గారు చాలా సమాధానం చెప్పాడంట. ఏమని తెలుసా? పాస్టర్ గారు, నేను కూడా యేసు ప్రభు యొక్క మతాన్ని, క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నాను, కానీ నాకంత వీలుగా అనిపించలేదంటే మనం ఏమనుకోవాలి? నాకంత అనుకూలంగా లేదు ఆ క్రైస్తవ మతం. నేను వేరొక మతానికి చెందిన వ్యక్తిని, క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే నాకు కొద్దిగా ప్రయోజనకరంగా ఉంటుంది, నా కుటుంబం, నా జీవితం ఎదుగుతుంది అని భావించాను, కానీ నాకంత అనుకూలంగా అనిపించాల క్రైస్తవ మతం, అందుకని విడిచిపెట్టేశాను అని చెప్పి ఆ యవనస్తుడు ఆ పాస్టర్ గారు చెప్పాడంట. అవునా, నువ్వు క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టేసావా అని ఆ పాస్టర్ గారు, నేను కూడా క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టేసినా అన్నాడట. ఆ యవనస్తుడు ఆశ్చర్యపడి, మీరు పాస్టర్ గారు కదా, మీరు పాస్టర్ గారు ఉండి క్రైస్తవ మతాన్ని మీరు ఎలా విడిచిపెట్టారు అంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు ఆ యవనస్తుడు ఇలా చెప్పాడంట. ఏమని తెలుసా? నేను క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టాను, కానీ క్రీస్తుని కలిగి ఉన్నాను అన్నాడట. క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టాను, క్రీస్తుని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను అని చెప్పాడంట. ఈరోజు వర్తమానంలో కూడా ఈ ఉదాహరణ మనకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని ఒక నిష్ఠ కలిగిన మతంగా మనము భావించకూడదు. అవునా? చాలామంది ఇదిగో దీన్ని మనము సంఘం ప్రారంభించినప్పటి నుంచి ఆనవాయితీగా చేస్తూనే వస్తున్నాం కాబట్టి ఇది చేయాల్సిందే అని భావిస్తారు చాలామంది. అది వాక్యములో ఉందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా, అది ఎవరు ప్రవేశపెట్టారు, దేవుడు దాన్ని నియమంగా ఇచ్చాడా, దేవుడే దాన్ని కొనసాగించమని చెప్పాడా అని ఆలోచన చేయకుండా చాలామంది నిష్ఠగా దాన్ని పాటిస్తూ వెళ్తారు. ఒకవేళ బీరువా ఇటువైపు ఉందనుకోండి, ఆ బీరువా అక్కడే ఉండాలి అంటారు. బీరువా అక్కడ ఉండిపోతే ఆ పక్కన పెడతాం, ఇబ్బంది ఏమన్నా? లేదు, ఆ బీరువా అక్కడి నుంచి తీసేస్తే ఏదో జరిగిపోద్ది అనే భావంతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అవునా? ఇలాంటివి ఎన్నో ఆచారాలు నేటి సంఘంలో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దినాల్లో ఎక్కువగా ఉండేవి. కారణం ఏంటంటే వారు వాక్యానికి ప్రాధాన్యతనివ్వకుండా ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాబట్టి. అందుకనే ఆ సేవకుడు క్రైస్తవ మతానికి ఉన్న పద్ధతులను విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు చూపిన మార్గాన్ని వెంబడించాలి అని భావించాడని ఆయన తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ్యంలో ఏమి ఉన్నాయి?
క్రైస్తవ్యంలో నేనేం చేయాలి అనడానికంటే ముందుగా ఆయన నా కోసం ఏం చేశాడు అనేది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. నేను మరలా మీకు గుర్తు చేస్తున్నా, క్రైస్తవ్యంలో ఏమున్నాయి, క్రైస్తవ్యంలో నేనేం చేయాలి అని మనము తెలుసుకొని వాటిని చేయడానికంటే ముందుగా ఆయన నా కోసం ఏం చేశాడు అని తెలుసుకొని దానికి బదులుగా నేనేం చేయగలను అని మనం ఆలోచించవచ్చు. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న ప్రాముఖ్యమైన లోపం, తప్పిదం ఏంటంటే ఆయన మన కోసం ఏం చేశాడో తెలుసుకోకుండా ఏదేదో చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. భక్తి మార్గములు నడవడానికి అనేకమైన పద్ధతుల్ని వాళ్ళు అవలంబిస్తున్నట్లుగా ఆ రోజుల్లో ఉన్నాయి, ఈ రోజుల్లో కూడా అలాగే కొనసాగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, పెళ్లికి బాప్తిస్మము తీసుకున్నంత మాత్రాన మనము క్రైస్తవులంగా, క్రీస్తుని ఎరిగిన వారముగా పరిగణించబడం, అంటే దేవుని దృష్టిలో మనము పడము అని జ్ఞాపకం చేసుకోవాలి. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాననుకోండి, అప్పుడు నేను క్రీస్తుకు చెందిన వ్యక్తిని అయిపోను. ఒకవేళ మా అమ్మా నాన్న యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి వాళ్ళు సంఘ సహవాసంలో చేరి వాళ్ళు దేవునిలో కొనసాగుతున్నప్పుడు వాళ్ళిద్దరూ క్రైస్తవులు పరిగణించబడతారేమో, కానీ వారి కడుపును పుట్టిన నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నేను క్రైస్తవుని అయిపోను. పెళ్లి కాబట్టి ఇక తప్పదు, పరిశుద్ధ వివాహం కాబట్టి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నేను క్రైస్తవుని అయిపోను అని మనం గుర్తు చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆ దినాల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనం చూస్తే ఆ దినాల్లో చాలామంది, ప్రభువా నీ నామమును మేము ప్రవచించలేదా, ప్రభువా నీ నామమును మేము దెయ్యమును వెళ్ళగొట్టలేదా, ప్రభువా నీ నామమును మేము అద్భుత కార్యములు చేయలేదా అంటే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను అన్నాడట. నేను మిమ్మల్ని ఎన్నడును, ఒక్కసారి కూడా నేను మిమ్మల్ని చర్చిలో చూడలేదు అని అర్థం. ఏంది ప్రభువా, మేము పుట్టినప్పుడు చర్చిలో కొనసాగినాం, ఎన్ని వేల పాటలు పాడింటాం తెలుసా నేను, ఎన్ని వేల ప్రార్థన చేసింటాను తెలుసా నేను, ఎన్ని వేల కానుకలు ఇచ్చిన తెలుసా నేను ఒక్కసారి కూడా నీకు తెలియదంటే ప్రభా, నన్ను ఒక్కసారి కూడా చర్చిలో చూడలేదు నువ్వు అంటే, నువ్వు ఎప్పటికీ నాకు తెలియదంటాడట ఒకరోజు దేవుడు. ఎందుకు ప్రభు అలా అన్నావంటే, నువ్వు నన్ను విడిచిపెట్టి పనుల్లో పడిపోయావు కదా. చాలామందికి దేవునికి ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండదు, దేవుని పనుల్లో నిమగ్నం అయిపోతూ ఉంటారు. చాలామంది దేవునికి సమయం ఇవ్వడానికి సమయం ఉండదు, మిగతా వాటన్నిటిలో బిజీ అయిపోతూ ఉంటారు. తద్వారా దేవుడు వాటిని ఏమాత్రం అంగీకరించడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మరి దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు అంటే యోహాను 17:3 బట్టి యేసు క్రీస్తుతో సంబంధం కలిగి ఉండడమే నిత్య జీవం అంటే మనకి ఏమర్థమైంది? ఎవరైతే యేసు క్రీస్తుని కలిగి ఉంటారో, ఎవరైతే యేసు క్రీస్తుని జీవితంలో కలిగి ఉంటారో వారు మాత్రమే క్రైస్తవులుగా పరిగణించబడతారు అని మనకు అర్థమైంది. అంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్న ప్రాముఖ్యమైన పాఠాన్ని మీకు పరిచయం చేయడం కోసం ఈ పరిచయ మాటలు మీకు చెప్తా ఉన్నా. ప్రభుతో వ్యక్తిగత సంబంధాన్ని, చర్చి బిల్డింగ్తో కాదు, చర్చి బిల్డింగ్తో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడం క్రైస్తవ్యం కాదు. సంఘాన్ని స్థాపించిన దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడమే క్రైస్తవ్యం అని మనం గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భాన్ని నేను మీకు ఒక చిన్న కథగా మీకు గుర్తు చేసి ఈ సందర్భాన్ని వివరించే ప్రయత్నము చేస్తాను. అక్కడ ఏం జరిగింది, ఎందుకు దేవుడు ఈ మాటలన్నీ వాడికి తెలియపరచడానికి ప్రయత్నం చేశాడు అని అంటే ఒక చిన్న కథగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఈ కథను అర్థం చేసుకునే ప్రయత్నము చేయండి. ఒక దినాన యేసుప్రభుతో పాటు పిలువబడిన శిష్యులు ఆ పొలంలో నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. మనకందరికీ తెలిసిన విషయమే. వరి కోతలు కోసిన తర్వాత మనము అదంతా తిరిగి రాకుండా అడ్డదారిని ఎంచుకుంటాం. ఆ కైలో పడి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దారి కూడా ఏర్పడుతుంది కొంతమంది నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు. అలా వీళ్ళు ఏం చేశారంటే పొలాల మధ్య నడుస్తూ వెళ్ళిపోతున్నారు. షార్ట్ కట్ అనుకున్నారేమో. నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి అందరికీ ఆకలేసింది. ఆకలేసిన తర్వాత వాళ్ళు వెన్నులు తుంచుకుని తిన్నారు. అవేంటో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. వెన్నులు తుంచుకుని తింటా ఉన్నప్పుడు ఆయన్ని వెంబడిస్తున్న ప్రజలలో పరిచయులు కూడా ఉన్నారు. పరిచయులు కూడా ఉండి, నీ శిష్యులు ఎందుకు ఇట్లా ఆ వెన్నులు విరుచుకొని తింటున్నారు అని ప్రశ్నించారు. ఎందుకు ప్రశ్నించారంటే ఆ రోజు విశ్రాంతి దినం. ఆ రోజు విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు అనే వారికి నియమంగా ఉంది. ఏ పనులు చేయకూడదు నేను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అప్పుడు యేసు ప్రభు వెంటనే వాళ్ళకి స్పందించారు.
ఏమని తెలుసా? అరే వాళ్ళు ఆకలితో ఉన్నారు, ఆకలితో ఉన్నప్పుడు ఆ వెన్నులు విరుచుకుని తినడంలో తప్పే ఉంది. దావీదు కాలంలో కూడా సౌలు చేత తరమబడతా ఉన్నప్పుడు ఆహారం లేనప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో ఉండే 12 రొట్టెలను వారు తిన్నారు కదా, అది తప్పు కానప్పుడు ఇది తప్పు ఎలా అవుతుంది అని చెప్పి తెలియపరిచి, విశ్రాంతి దినము కొరకు మనుషులు సృష్టించబడలేదు, మనుషుల కోసమే విశ్రాంతి దినము సృష్టించబడింది, విశ్రాంతి దినానికి నేను ప్రభువై ఉన్నాను అని చెప్పేశాడు. ఇది కథ. ఈ సందర్భంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తూ వచ్చే ప్రయత్నము చేస్తాను. ఈ విశ్రాంతి దినం గురించి కొన్ని విషయాలు మనము చరిత్రలో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. అప్పుడే మనకు యేసుప్రభు ఎందుకు ఇలా చెప్పారు, అసలు వాళ్ళు ఎందుకు ఇలా ప్రశ్నించారు, అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళ మధ్య ఆ వాదన వచ్చింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు యూదులు చాలా నిష్ఠ కలిగిన మత పద్ధతులు పెట్టుకుని ఉండేవాళ్ళంట. మత ఆసక్తిని కలిగిన వాళ్ళు, చాలా ఆచారాలు పెట్టుకునే వాళ్ళంట. బైబిల్లో లేని ఆజ్ఞలను కూడా నేను గత కొన్ని వారాలు కూడా వివరించాను మీకు. బైబిల్లో లేని కొన్ని ఆజ్ఞలు కూడా వాళ్ళు సృష్టించుకొని వాటిని దేవుడే చెప్పాడు పాటించమని చెప్పి వాళ్ళు కల్పించుకొని వాళ్ళు పాటించడం ప్రారంభించారంట. అలా పాటించడం ప్రారంభించిన తర్వాత యూదులందరికీ ఆ పద్ధతులన్నీ కూడా ఎంతో భారం అయిపోయినాయంట. పాటించలేకపోయారు, వాళ్ళు ఫాలో అవ్వలేకపోయారు. ఆ పద్ధతులన్నీ వాళ్ళు పాటించలేకపోయి, ఆ పద్ధతులు ఏంటో నేను మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నము చేస్తాను. అలాంటి భారాలతో కూడుకున్న ఒక భారమే విశ్రాంతి దినం. విశ్రాంతి దినం పాటించాలంటే యూదులకి ఎంతో కష్టతరంగా ఉండేదంట ఆ రోజుల్లో. ఎందుకంటే యేసుప్రభు విశ్రాంతి దినానికి పెట్టిన నియమాలు ఒకటైతే, ఈ యూదులు సృష్టించుకున్న నియమాలు ఎన్నో నియమాలు. ఆ నియమాలన్నీ పాటించడానికి ఎంతో కష్టంగా ఉండేదంట. ఆ నియమాలు చదువుతుంటే మనకి చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఇప్పుడు నేను వాటిని మీకు చదివించే ప్రయత్నము చేస్తాను. ఆ దినాల్లో ఉన్న అనేక మతాలలో యూదా మతానికి ఎంతో ప్రత్యేకత ఉండేదంట. ఎందుకు అంత ప్రత్యేకత యూదా మతానికి ఉండేది అంటే, వారు సబ్బాతుని ఆచరించేవాళ్ళు. సబ్బాతుని విశ్రాంతి దినం అని పిలుస్తారు. విశ్రాంతి దినం ఆచరించేవాళ్ళు కాబట్టి జనాలకి ఎంతో ప్రత్యేకంగా అనిపించేదంట. 40 days ఉపవాసం ఉండడం, 30 రోజులు ఒక్క పొద్దులు ఉండడం, ఈ ఉండే కదా చాలా ఒక్కొక్క మతాల్లో, క్రైస్తవ మతంలో కూడా ఉన్నాయి. ఇలా ఉండడాన్ని బట్టి ఎంతోమంది వారిని చాలా ప్రత్యేకంగా చూసేవాళ్ళంట. వీళ్ళు మాకంటే కొద్దిగా బెటర్గా భక్తిలో ఎదిగిన వారు కనిపిస్తున్నారే అని భావించేవాళ్ళంట. అందుకని వీళ్ళు ఇంకా ఎక్కువ పద్ధతుల్ని సృష్టించుకున్నారు. ఇదే సందర్భాన్ని ఇప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయం 23 నుంచి 28 వచనాల్లో ఉన్న సందర్భాన్ని మత్తయి సువార్త 12లో కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 12 1 నుంచి 8 వరకు కూడా మనం చూస్తాం. అలాగే లూకా సువార్త 1 నుంచి 5 వరకు కూడా ఈ సందర్భాన్ని మనం చూస్తాం. ఎందుకు ఈ మత్తయి సువార్తలో ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నా, ఎందుకు లూకా సువార్తలో ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నా అంటే, మార్కు సువార్తలో లేని కొన్ని పదాలు మత్తయిలోను లూకాలోనూ ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు తెచ్చుకోబోతున్నాం ఈ ప్రసంగానికి. అందుకనే ఆ రెఫరెన్స్లు కూడా మీకు చెప్పడం జరిగింది. మత్తయి 12 అలాగే లూకా 6. ముస్లింలకు శుక్రవారం చాలా ప్రత్యేకం, యూదులకు శనివారం చాలా ప్రత్యేకం, క్రైస్తవులకు ఆదివారం మరియు మిగతా రోజులన్నీ ప్రత్యేకమే, ఒక ఆదివారం మాత్రమే కాదు. ఈ విశ్రాంతి దినం అనే పదాన్ని, సబ్బాతు విశ్రాంతి దినం అనే పదం ఎలాగా, సబ్బాతు అనే పదం విశ్రాంతి దినం ఎలా మార్చబడింది అని అంటే నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఈ విశ్రాంతి దినం అనే పదాన్ని హెబ్రీ భాషలో షబాట్ అని పిలిచేవారంట. షబాట్ అనే పదములో నుంచే సబ్బాతు అనే పదం వచ్చింది. ఆ సబ్బాతు దినాన్ని మనం ఏమని పిలుస్తామంటే విశ్రాంతి దినం అని పిలుస్తాం. ఈ సబ్బాతుకి అనేకమైన మీనింగ్స్, అర్థాలు, పర్యాయ పదాలు ఉన్నాయి. ఈ సబ్బాతు విశ్రాంతి దినానికి ఏంటంటే విశ్రమించుట అని అర్థం. విశ్రమించుట అంటే టు రెస్ట్. రెస్ట్ అంటే రెస్ట్ తీసుకోవడం అని అర్థం. విశ్రాంతి దినం రోజు దేవుడు రెస్ట్ తీసుకోమని చెప్పినాడు. తర్వాత టు సీజ్ అంటే నిలిపివేయండి, కొన్ని ఆపేయండి, ఆ రోజు చేయబాకండి అని అర్థం. ఆ రోజు విశ్రాంతి దినం రోజు చేయబాకండి, నిలిపివేయండి. మీరు వారమంతా చేసే పనుల్లో కొన్నిటిని ఆ రోజు కొన్ని ఆపండి అని చెప్పాడు. దాన్ని నిలిపివేయుట అని అంటారు, ఆపివేయుట అని అంటారు. తర్వాత నిరోధించుట అని అంటారు, తర్వాత చాలించుట అని అంటారు, తర్వాత మానుట అని అంటారు. ఇవన్నీ కూడా విశ్రాంతి దినానికి పర్యాయ పదాలు. మానుట, నిరోధించుట, చాలించుట, నిలిపివేయుట, ఆపివేయుట, విశ్రమించుట. విశ్రాంతి దినానికి ఇవి అర్థాలు ఉన్నాయి. ఈ విశ్రాంతి దినం గురించి దేవుడు ఎక్కడ ప్రారంభంలో చెప్పాడు అంటే, తీయండి ఈ వాక్య భాగాన్ని తీయండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం
నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే ఈ విశ్రాంతి దినం గురించిన వివరణ దేవుడు అక్కడ మనకు తెలియజేశాడు. ఒకసారి ఎవరైనా చదువుతారా? నిర్గమాకాండం పేజీ నెంబర్ 61వ పేజీ 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతున్నారు. చదవండి ఆయన. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకుంచుకునుము. ఎవరు చెప్తున్నారు మాట? ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇక్కడ 10 ఆజ్ఞలు మనం చూస్తాం. మొట్టమొదటిగా దేవుడు ప్రారంభించి విశ్రాంతి దినం గురించి తెలియపరుస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. దానికి ముందు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దాంట్లో ఒక ఆజ్ఞగా ఏమని చెప్తున్నాడంటే విశ్రాంతి దినాన్ని మీరు పాటించాలి అని చెప్తున్నాడు. జ్ఞాపకుంచుకోండి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మీరు ఆచరించాలి అని చెప్తూ ఏమన్నాడంటే 6 దినాలు నీవు కష్టపడి నీ పనంతా చేయాలి. 6 దినాలంటే మొదటి రోజు ఆదివారం, లాస్ట్ రోజు శనివారం. ఎన్ని రోజులు మనకు వారానికి? 7. ఇప్పుడు ఎన్ని రోజులు పనిచేయాలన్నాడు? 6 రోజులు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఆది నుంచి శుక్ర దాకా. ఆది నుంచి సోమవారం 2 రోజులే కదా అవుతుంది. ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఎన్ని రోజులైంది? 6 రోజులైనాయి. 7వ రోజు ఏంటి? శనివారం. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మీరు ఆచరించాలి అని చెప్తూ 6 దినాలు అంటే ఆదివారం నుంచి, అరే మేము ఆదివారం ప్రార్థన పెట్టుకుంటున్నాం కదా, అందరం బాబాకండి వస్తాడికి. ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఇవి మనకు చెప్పిన మాటలు కాదు, ఇజ్రాయిల్కి చెప్పిన మాటలు. వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసుకొని అవి మనకు ఎలా వర్తిస్తాయో మనం అన్వయించుకుంటాం లాస్ట్లో. ఓకేనా? రైట్. ఆదివారం నుంచి శుక్రవారం వరకు నువ్వు పని చేయాలి, శనివారం నువ్వు విశ్రమించాలి, శనివారం నువ్వు పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్తున్నాడు. తర్వాత చదువునైనా 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసుడైనా, నీ దాసి అయినా, నీ పశువైనా, నీ ఇంట్లోనున్న పరదేశి అయినా ఏ పని చేయకూడదు. ఇది దేవుడు చెప్పిన మాట, దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇది విశ్రాంతికి సంబంధించింది. కాబట్టి వాళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే మీరు ఏ పని చేయకుండా విశ్రాంతి దినములో దేవునిని ఆరాధిస్తూ కొన్నిటిని మీరు మానేయాలి అని చెప్పాడని వాళ్ళు యూదులకి ఒక మత గ్రంథం ఉంది, తాల్ముడ్ అనే మత గ్రంథం ఉంది. ఆ మత గ్రంథంలో 24 అధ్యాయాలు రాశారంట. ఇక్కడ 3 వచనాలు దేవుడు చెప్పినాడు. 8, 9, 10, 11. ఈ చిన్న ప్యాసేజ్ని వాళ్ళు తీసుకొని 24 అధ్యాయాలుగా వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద సూత్రాలు, పెద్ద పెద్ద నియమాలు రాసేసుకున్నారు. అంటే నువ్వు ఆ రోజు పని చేయకూడదు, దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు చెప్పాడు. ఆ మాటను వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే పని చేయకూడదు అంటే అర్థం ఏంటంటే పనికి బాగకూడదు అని అర్థం, డ్యూటీకి బాగకూడదు అని అర్థం. వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే అసలు ఏ పని చేయకూడదు అని అర్థం చేసుకున్నారు. నేను చెప్తా చూడండి. వాళ్ళు యూదుల మత గ్రంథంలో 24 అధ్యాయాలు రాస్తూ, 24 అధ్యాయాలు మనం ఇప్పుడు చదవలేం కదా, దాంట్లో ప్రాముఖ్యమైన కొన్నివి ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు మాత్రమే నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తా. వాళ్ళు ఎంత ఆశ్చర్యకరంగా ఏ పని చేయకూడదని రాసుకున్నారంటే జోబులో పెన్ను పెట్టుకొని విశ్రాంతి దినంలో ఉండకూడదని రాశారట. ఎందుకని? జోబులో పెన్నుంటే తీసి రాయాల్సి వస్తుంది కాబట్టి, రాసేది పని కాబట్టి. తర్వాత టైలర్ సూది దారం పట్టుకుని తిరగకూడదంట. ఈ రోజుల్లో అంటే టైలర్ షాపులు ఉన్నాయి, మనం బట్టలు తీసుకెళ్ళి షాపులు ఇచ్చేసి వస్తాం. కానీ ఆ రోజుల్లో షాపులు లేవు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ రోజుల్లో కూడా చాలామంది వెహికల్స్ వేసుకొని ఏమంటారు పరుపులు కుట్టేవాళ్ళు తిరుగుతుంటారు బైకుల్లో. అలాగా వాళ్ళు ఆ రోజుల్లో తిరుగుతుండేవాళ్ళు. ఎందుకంటే ఆ మొదటి శతాబ్దంలో వాహన మొదటి శతాబ్దం కాదు, కొన్ని దాదాపు 3000 సంవత్సరాల క్రితం కదా ఇది జరిగింది. క్షమించండి, యూదులు కాబట్టి మొదటి శతాబ్దంలోనే. ఆ మొదటి శతాబ్దంలో వెహికల్స్, వాహనాలు లేవు కాబట్టి వాళ్ళు నడుస్తూ తిరుగుతూ ఉండుండొచ్చు. అలా నడుస్తూ తిరుగుతున్నప్పుడు వాళ్ళు విశ్రాంతి రోజు అంటే శనివారం రోజు సూది దారం పట్టుకుని తిరగకూడదు. ఎందుకంటే వాళ్ళు టైలర్స్ కాబట్టి సూది దారం పట్టుకుని తిరిగితే పని చేయాల్సి వస్తుంది కాబట్టి సూది దారం పట్టుకోకూడదు అని నియమం పెట్టారంట. తర్వాత ఎండిపోయిన అంజూరపు పండు కూడా మొయ్యకూడదంట. ఇప్పుడు అత్తికాయలు ఉన్నాయి కదా, అత్తికాయ చాలా చిన్నగా ఉంటుంది, అది పచ్చిగా ఉన్నప్పుడే చాలా వెయిట్లెస్గా ఉంటుంది, ఎంత బరువు తక్కువ ఉంటుందో. అది ఎండిపోతే ఇంకెంత బరువు తగ్గిపోద్ది. అలా ఎండిపోయిన కాయను కూడా పట్టుకోకూడదట. ఏ రోజు? విశ్రాంతి దినం రోజు. చీమని చంపకూడదంట శనివారం. చీమ కుట్టినా చంపకూడదంట. కొవ్వొత్తిని వెలిగించకూడదు, కొవ్వొత్తిని ఆర్పకూడదు. ఏ రోజు? విశ్రాంతి దినం రోజు. మరి ఒకవేళ కరెంటు పోతే పరిస్థితి ఏంటి?
శుక్రవారం వెలిగించేసుకోవాలేమో వాళ్ళు అలా ఆలోచన చేశారేమో. ఏం కొనకూడదు, శనివారానికి కావాల్సినవన్నీ శుక్రవారం లోపే కొనిపెట్టుకోవాలేమో, ఏం అమ్మకూడదు ఆ రోజు. తర్వాత ఆశ్చర్యకరం విషయం ఏంటంటే, చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి కొన్ని, స్నానం కూడా చేయకూడదంట ఆ రోజు. బాత్రూమ్ క్లీన్ చేయాల్సి వస్తుందండి, బాత్రూమ్ క్లీన్ చేయడం పని కాబట్టి ఆ రోజు స్నానం కూడా చేయకూడదట. ఉమ్మి వేయకూడదు. ఈ రోజుల్లో మన సహోదరులు కొంతమంది ఉమ్మి కూడా వేయరు కొన్ని ఉపవాసాలు పాటించేటప్పుడు. ఉమ్మి వేయకూడదు. ఎందుకు ఉమ్మి వేయకూడదు? ఒకవేళ ఉమ్మి వేయాల్సి వస్తే బండ మీద వేయాలంట, రాయి మీద వేయాలంట, నేల మీద, మట్టి మీద వేయకూడదంట. మట్టి మీద వేస్తే ఏమవుతుంది మరి అంటే, మట్టి మీద వేస్తే ఆ ఉమ్మి విత్తనం మీద పడితే విత్తనం మొలకెత్తదంట విశ్రాంతి దినం రోజు. చచ్చిపోరు జనాలు. అందుకని దేవుడు ఒకరోజు అన్నాడు, ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అన్నాడు. ఏ భారం మోసుకుంటారు? ఎన్ని ఆ భారాలు పెట్టేసిన వాళ్ళు చర్చలో. జనాలు పాటించడానికి ఎంతో కష్టతరంగా అయిపోయింది. యేసు ప్రభుని నమ్ముకోవడం నేటి దినాల్లో కూడా చాలా మందికి చాలా కష్టం. ఎందుకు తెలుసా? క్రైస్తవులు పెట్టిన నియమాలు, క్రైస్తవులు పెట్టిన అనవసరమైన వాక్య విరుద్ధమైన పద్ధతులే కారణం. దేవుడికి రావడానికి ఇవన్నీ అవసరమా? నేను మీకు ప్రస్తుత దినాల్లో పాటించేవి కూడా నేను మీకు కొన్ని ముందు సమయంలో తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ విశ్రాంతి దినం రోజు బాగాలేకుండా వస్తే పరిస్థితి ఏంటి అంటే, మరుసటి రోజుకి బతకడానికి కావాల్సిన వైద్యం చేయించుకోవచ్చు అంతే. అంటే ఫుల్ ట్రీట్మెంట్ చేయించుకోకూడదు. ఆపరేషన్ చేయాలా? లేదు. ఏమంటే ఆ నొప్పిని భరించే ఇంజెక్షన్స్ వేసి మరుసటి రోజు వరకు అతను బతికించాలా, మరుసటి రోజు ఆపరేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ శనివారం ఆపరేషన్ చేయాల్సి వస్తే శనివారం ఆపరేషన్ చేయకూడదంట. బ్రతకడానికి కావలసిన వైద్యం మాత్రమే చేయించాలంట ఆ రోజు. తర్వాత స్త్రీలు విశ్రాంతి దినాన అద్దంలో ముఖం చూసుకోకూడదు. ఇది నేను రాసిన మాట కాదు, వాళ్ళు రాసిన మాటే. స్త్రీలు అన్న పదం ఎవరు రాశారంటే వాళ్ళు రాశారు. ఎందుకు స్త్రీలు అద్దంలో మొహం చూసుకోకూడదు, పురుషులు అద్దంలో మొహం చూసుకోకూడదు ఎందుకు రాలేదంటే, స్త్రీలే ఎక్కువ అద్దం వాడతారని అర్థం, గుర్తు చేసుకోండి. తర్వాత బంగారం వేసుకోకూడదంట ఆ రోజు. తర్వాత బట్టలు ఒత్తకూడదంట ఆ రోజు. తర్వాత బర్రెలు మేపకూడదంట ఆ రోజు. తర్వాత ముడులు వేయకూడదంట, ముడులు ఇప్పకూడదంట. తర్వాత విత్తనం నాటకూడదు, దున్నకూడదు, కోయకూడదు, నూర్చకూడదు, కట్టలు కట్టకూడదు. ఇవన్నీ కూడా విశ్రాంతి దినం రోజు చేయకూడదు. తర్వాత చపాతీలు చేయడానికి పిండి కూడా పిసకూడదంట. మరి ఎట్లా శనివారం పరిస్థితి? తినాలి కదా అంటే శుక్రవారం చేసుకోవాలంట. చపాతీలు చేయడానికి పిండి పిసకడం అనేది పని కదా. కాబట్టి విశ్రాంతి దినం రోజు దేవుడు ఏ పని చేయొద్దు అన్నాడు. కాబట్టి ఆ రోజు పిండి కూడా పిసకూడదు అని నియమం పెట్టుకున్నారంటాడు. తర్వాత ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. నేను కూడా చాలా ఆశ్చర్యపోయినా. ఒకవేళ శనివారం కోడి గుడ్డు పెడితే గుడ్డు తినొచ్చంట, ఉడకేసుకుని తినకూడదంట. అంతవరకు బాగుండా? ఏ కోడి అయితే శనివారం గుడ్డు పెట్టిందో ఆ కోడిని ఆదివారం చంపేయాలని రాసినారంటాడు. కోడి గుడ్డు పెట్టడం కూడా దాని చేతిలో ఉంటుందా? శనివారం గుడ్డు పెట్టిన పాపానికి దాన్ని ఆదివారం చంపేయాలనా? ఎంత కఠినమైన నియమాలు పెట్టిన వాళ్ళు. తర్వాత ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మన ప్రస్తుత సందర్భానికి, మన వాక్యానికి ఈ పాయింట్ అవసరం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటి తెలుసా? విశ్రాంతి దినం రోజు ఎవరైతే ఈ దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారో, అనగా విశ్రాంతి దినాన్ని దేవుని ఆజ్ఞగా పాటిస్తున్నారో, వాళ్ళు 1999 అడుగులు మాత్రమే వేయాలంట ఆ రోజుకి. ఎన్ని అడుగులు? 1900. అంటే ఒకటి తక్కువ 2000 అని గుర్తుపెట్టుకోండి. ఒకటి తక్కువ 2000 అని గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భానికి మనకు అవసరం అవుతుంది కాబట్టి ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి తక్కువ 2000 అడుగులే మనిషి రోజుకి వేస్తాడా? కొన్ని వేల అడుగులు వేస్తాడు. కానీ విశ్రాంతి దినం రోజు మాత్రం 1999 మాత్రమే అడుగులు వేయాలంట. అంత దూరం మాత్రమే నడవాలంట. దేవుడు ఇలా చేయమని చెప్పినాడా ఆ నిర్గమాకాండం 20వ అధ్యాయంలో? లేదు. మరి ఈ పద్ధతులన్నీ ఎవరు పెట్టారు? వీళ్ళే పెట్టేసుకున్నారు. ఇంకా చాలా ఘోరమైన నియమాలు ఉన్నాయంట. 24 అధ్యాయాలు ఉన్నాయి. నేను చెప్పిన పాయింట్లో సుమారు ఒక 20. అంత కఠినమైన నియమాలు పెట్టుకుంటే సహజమైన ప్రజలు, సామాన్య ప్రజలు ఎలా అటువంటి అన్నిటినీ పాటించగలరు? అందుకని వాళ్ళు దేవుణ్ణి వెంబడించడం ఎంతో భారభరితమైపోయిందంట. వాళ్ళు దీన్ని పాటిస్తూ ఇజ్రాయేలులో నుంచి యూదుల్లోనికి వచ్చారు కదా, దాన్ని పాటిస్తూ వీళ్ళు ఆ సువార్త ప్రకటన నిమిత్తమై ఆ పొలాల్లో పడి అడ్డదారిలో షార్ట్ కట్ అని చెప్పి అడ్డదారిలో వెళ్తూ ఉంటే వీళ్ళు వెంటనే ఆ ఆకలేసిందని చెప్పి వెన్నులు తుంచుకొని తినడం స్టార్ట్ చేసిన వెంటనే వీళ్ళు
వాళ్ళని ప్రశ్నించడం, వాళ్ళని వ్యతిరేకించడం, వాళ్ళపై నేరారోపణ చేయడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని ఈ మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ వాక్య భాగాన్ని మనం 4 భాగాలుగా విభజించి నేర్చుకోబోతా ఉన్నాం. 23వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ వచనాలని 4 భాగాలుగా విభజించి మనము నేర్చుకోబోతా ఉన్నాం. మొదటి భాగం ఏంటంటే 23వ వచనం, పరిశుద్ధ దిన ఆచార ఉల్లంఘన. వాళ్ళు ఏం చేశారని భావిస్తున్నారంటే పరిశుద్ధ దినాన్ని వాళ్ళు ఆచరించకుండా ఉల్లంఘించారంట. అంటే వాళ్ళు మన భాషను బట్టి చర్చికి వెళ్లకుండా ఉండడం ఎంత పాపంగా పరిగణించబడుతుందో విశ్రాంతి దినాన్ని పాటించకపోవడం కూడా అంత పాపంగా వాళ్ళు పరిగణించారు. పరిశుద్ధ దినం ఆచార ఉల్లంఘన చేశారు. 23వ వచనం. 24వ వచనంకి వచ్చేసరికి పరిసయ్యుల వాదన. వాళ్ళు ఆ విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించిన వెంటనే ఈ పరిసయ్యులు వాళ్ళతో వాదన వేసుకుంటున్నట్లుగా మనం చూస్తాం. దాన్ని వివరించే ప్రయత్నం నేను తర్వాత చేస్తాను. పరిసయ్యుల వాదన 24వ వచనం. 25, 26 వచనాలు పాత నిబంధన ఉదాహరణ. 25, 26 వచనాలు ప్రభువు పాత నిబంధనని ఒక ఉదాహరణగా వాళ్ళకి తెలియపరిచినట్లుగా మనం ఇప్పుడు నేర్చుకుంటాం. 4వ భాగం ఏంటంటే ప్రభువు యొక్క ఉపదేశం. 27, 28. 23వ వచనం వచ్చేసి పరిశుద్ధ దిన ఆచార ఉల్లంఘన. 24వ వచనం వచ్చేసి పరిసయ్యుల వాదన. 25, 26 వచనాలు వచ్చేసి పాత నిబంధన ఉదాహరణ. 27, 28 వచ్చేసి ప్రభువు యొక్క ఉపదేశం. మొదటి విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి విషయం ఏంటంటే పరిశుద్ధ దిన ఆచార ఉల్లంఘన. మీకు నేను విశ్రాంతి దినం గురించి వాళ్ళ యొక్క నియమాల గురించి పరిచయం చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకు ఆ వచనం చదవగానే మీకు కొంత అర్థమయ్యే అవకాశం ఉంది. నేను మరలా చదువుతున్నా చూడండి. 23వ వచనం వైపు మీ దృష్టిని పెట్టండి. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచు నుండిరి. విశ్రాంతి దినము రోజు వాళ్ళు ఏ పని చేయకూడదు అని వాళ్ళు నియమం పెట్టుకున్నారు. అయితే శిష్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళు సువార్త ప్రకటన నిమిత్తం ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఇదిగో ఈ దారిని వెళితే అదంతా తిరుక్కొని రావాల్సి వస్తుందని షార్ట్ కట్లు వెళ్ళిపోయారు. మనకందరికీ తెలిసిన విషయమే. వరి కోతలు కోసేసిన తర్వాత మనం పొలాల్లో పడి నడిచి వెళ్ళిపోతాం ఈ ఊరి నుంచి అవతల ఊరికి. అలా నడిచి వెళ్ళిపోతా ఉన్నారు వీళ్ళు కూడా. నడిచి వెళ్ళిపోతా ఉంటే ఆ పొలాలలో వెన్నులు తుంచుతూ ఉండిరి అన్న పదాన్ని వాళ్ళు వాడారంటే నేను మీకు ఈ మాటను కూడా మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. మత్తయి సువార్త 12:1. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులకి ఆకలి వేసింది. ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి అని మత్తయి సువార్తలో ఉంది. లూకా సువార్తకు రండి. లూకా సువార్త 6కు రండి. లూకా సువార్త 6:1 చదవండి ఒకసారి. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకుని తినుచుండిరి. అంటే మత్తయి సువార్తలో ఆకలేసిందని ఉంది, లూకా సువార్తలో చేతులతో నలుపుకొని తిన్నారనుంది. నేను మీకు మన కల్చర్కి మన సాంప్రదాయానికి అర్థమయ్యే రీతిలో చెప్తాను చూడండి. మనం వరి కోత కోసేసిన తర్వాత పెసలు చల్లుతాం. పెసలు చల్లిన తర్వాత చాలామంది ఆ పెసల మధ్య అడ్డదారులు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఏం చేస్తారు? పెసలు బాగా పెరిగిన తర్వాత ఒక చెట్టుని పెరుక్కొని చేతితో పట్టుకొని నడుచుకుంటూ పెసలు ఒలుసుకొని నలుపుకొని ఊదుకొని తింటా పోతుంటారు. అది సందర్భం. సేమ్ ఇలాగే జరిగింది. వాళ్ళు యేసుప్రభు సువార్తను ప్రకటించడానికి యేసుప్రభుతో పాటు శిష్యులు సువార్తను ప్రకటించడానికి దారిని వెళ్తూ ఉన్నప్పుడు, అదే పొలాల్లో పడి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు మనమేమో పెసలు వేస్తాం కాబట్టి వాళ్ళు బార్లీ గోధుమలు వేసి ఉండొచ్చు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆకలేసిందని చెప్పి ఆ యొక్క గోధుమల కంకిల్ని తుంచుకొని చేతులతో నలుపుకొని ఊదుకొని వాటిని తినడం వీళ్ళు చూశారు. ఎవరిళ్ళు? పరిసయ్యులు. వాళ్ళు వచ్చిన సమస్య ఏంటి? విశ్రాంతి దినము రోజు ఏ పని చేయకూడదని దేవుడు నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆజ్ఞాపించాడు కదా, మీరెట్ట కోసుకొని తింటారు అని అక్కడ వాళ్ళు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు. ఇది వాళ్ళు పరిశుద్ధ దిన ఆచార ఉల్లంఘన. వాళ్ళు ఉల్లంఘించారని భావించారు. వాస్తవానికి దేవుడు వాళ్ళు నియమాన్ని అనగా దేవుని ఆజ్ఞని ఉల్లంఘించలేదు అని చెప్పి దేవుడు వివరించాడు అనుకోండి. అయితే వాళ్ళు పొలాల మధ్య వెళుతున్నారు అని మనం చూసాం. ఎందుకు పొలాల మధ్య వెళుతున్నారంటే వాళ్ళ ప్రయాణానికి సులువుగా ఉంటుందని షార్ట్ కట్ రూట్ని వాళ్ళు ఎంచుకున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకొక సమస్య కూడా వాళ్ళు పసిగట్టారు. కంకులు తుంచుకొని వాళ్ళు చేతులతో నలుపుకోవడం పని, తుంచడం పని,
అర్థమవుతుందా? చేతులతో ఉప్పని ఊదడం కూడా పనే. అర్థమవుతుందా? రైట్. అలా వాళ్ళు చేయడం ఒక విశ్రాంతి దిన ఆచార ఉల్లంఘనగా వాళ్ళు భావించారు. అంత మాత్రమే కాదు, నేను ఇందాక వాళ్ళు యూదులు ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రోజుకి ఎన్ని అడుగులు వేయాలా? 2000 అనుకుందాం. ఒకటి తక్కువ 2000 అడుగులు మాత్రమే వేయాలా. వీళ్ళు మరి లెక్కేసుకుంటూ వచ్చారు. ఈ పిచ్చోళ్ళు లెక్కేసుకొని కూడా ఉండొచ్చు. 2000 అడుగు వేసే వెంటనే ఆగండి అని అడుగుంటారు. మీరు విశ్రాంతి దినాన్ని పాటించట్లే, మీరు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఎందుకు తెలుసా? 2000 అడుగు వేసేశారు మీరు అని చెప్పి ఉండొచ్చు. ఒకటేమో వాళ్ళు కంకులు తుంచుకొని తింటున్నారు విశ్రాంతి దినం అని చెప్పి వీళ్ళు నింద మోపినారు, వ్యతిరేకించినారు. అంత మాత్రమే కాదు, మీరు విశ్రాంతి దినం రోజు వేయాల్సిన అడుగుల కంటే ఎక్కువ అడుగులు వేసేశారు, మీరు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు అని కూడా వాళ్ళపై ఆరోపణ చేసినట్లుగా మనము అక్కడ చూస్తాం. ఇది మొదటి విషయం. పరిశుద్ధ దినము యొక్క ఆచార ఉల్లంఘన వాళ్ళు ఉల్లంఘించారని చెప్పి పరిశీలు వారి మీద నింద మోపారు. అది వాస్తవమా కాదా అని చెప్పి మనము తర్వాత భాగాల్లో నేర్చుకునే ప్రయత్నము చేస్తాం. రెండో విషయం ఏంటి? 24 వచనంకి వచ్చేసరికి వాళ్ళు పరిశుద్ధ దిన ఆచారాన్ని ఉల్లంఘించారు అని చెప్తూ తర్వాత ఏం జరిగింది తెలుసా? అందుకు పరిసయ్యులు వాళ్ళు వెన్నులు తుంచుకొని తింటా ఉండేసరికి పరిసయ్యులు వెంటనే, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది, వాళ్ళు చేయకూడనంత పాపం ఏం చేశారు? ఆకలేసింది, ఆ కంకుల్ని తుంచుకొని తిన్నారు. బై ది వే, మీకు ఇంకో మాట కూడా నేను మీకు ఇక్కడ తెలియపరచాలి. పొలంలో వెళ్తా ఉన్నప్పుడు కంకుల్ని తుంచుకొని ఏదో ఒకటి తుంచుకొని తినడం అనేది పాత నిబంధన ప్రకారం పాపం కాదు. ఇప్పుడు పెసల చెట్టు ఒకటి పెరుచుకొని మనం తింటా పోయినాం, అది పాపం అవుతుందా? అవదు. కై మొత్తం దున్నుకొని ట్రాక్టర్లు వేసుకుపోతే పాపం, అంతే కదా? రైట్. కానీ వీళ్ళు మాత్రం ఆకలేసిందని చెప్పి ఒక కంకుని తుంచుకొని తినడం వీళ్ళకి చాలా ఘోరమైన పాపం, నేరం అయిపోయింది. యేసుప్రభు ఎందుకు వెళ్తున్నాడు? సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడు. శిష్యులు కూడా ఆయనతో పాటు సువార్త ప్రకటనలో ఉన్నారు. అర్థమవుతుందా? వీళ్ళు విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినం పాటించాల్సిన యూదులు యేసుప్రభు ఎందుకు పోతున్నారు? ఇంకో ఆలోచన. యేసుప్రభు 2000 అడుగులు, యేసుప్రభుతో పాటు ఉన్న శిష్యులు 2000 అడుగులు వేసేశారు, విశ్రాంతి దినము యొక్క ఆజ్ఞను వీళ్ళు అతిక్రమించారు అని నింద మోపుతున్న వీళ్ళు కూడా 2000 అడుగులు దాటేసినట్టే కదా. యేసుప్రభుతో పాటు వీళ్ళు కూడా వెళ్తున్నారు కదా. వీళ్ళు కూడా వెళ్తున్నప్పుడు యేసుప్రభు 2000 అడుగులు దాటాడంటే వీళ్ళు కూడా 2000 అడుగులు దాటి వెళ్తేనే కదా వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. మరి వీళ్ళు కూడా విశ్రాంతి దినాన్ని పాటించినట్టే కదా, ఆజ్ఞ అతిక్రమించినట్టే కదా. యేసుప్రభుని అంగీకరించని వీళ్ళు, యేసుప్రభుని వెంబడించని వీళ్ళు ఎందుకు యేసుప్రభుని వెంబడించారు? వాళ్ళు పొలాల్లో పడి వాళ్ళు పాటికోళ్ళు పని సువార్త చేసుకుందాం అని చెప్పి వెళ్తుంటే వీళ్ళకేం పని? యేసుప్రభుని అంగీకరిస్తే వీళ్ళు కూడా వెళ్తే న్యాయం, నిజమే, వీళ్ళు కూడా సువార్త చెప్పడానికి వెళ్తున్నారు లేదని మనం అనుకోవచ్చు. వీళ్ళు యేసుప్రభుని అంగీకరించరు కదా. దానికి ముందు భాగాల్లో చాలా సందర్భాల్లో యేసుప్రభుని నిందించినట్లుగా, యేసుప్రభుని వ్యతిరేకించినట్లుగా మనం చూసాం. మత్తయిని పిలిచినప్పుడు వ్యతిరేకించారు, మత్తయితో పాటు కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు వ్యతిరేకించారు, పక్షవాయువు కలిగిన వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి చెప్పినప్పుడు వ్యతిరేకించారు, దెయ్యాలను వెలగొట్టేటప్పుడు వ్యతిరేకించారు. చాలా వీళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నట్టే మనకు కనబడుతుంది. పరిశీలు వాదిస్తున్నట్టుగానే కనబడుతుంది. మరి యేసుప్రభుని అంగీకరించని వీళ్ళు యేసుప్రభుని ఎందుకు వెంబడిస్తున్నట్టు? యేసుప్రభు ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడని వాళ్ళకి మొదటే అర్థమైతే యేసుప్రభుని విడిచిపెట్టేసి వాళ్ళ పాటికోళ్ళు యోధా మతంలో కొనసాగొచ్చు కదా. మళ్ళీ ఎందుకు యేసుప్రభుని ఎంటాడుతున్నారు? యేసుప్రభుని వెనక ఎందుకు పోతున్నారు? ఏమై ఉండొచ్చు? కొంతమందికి ఏలెత్తి చూపితే కడుపు చల్లగా ఉంటుంది. అందుకు యేసుప్రభుని వెంబడించాలనే ఉద్దేశంతో కాదు, కానీ యేసుప్రభుని విమర్శించాలి, యేసుప్రభుపై నేరారోపణ చేయాలి, ధర్మశాస్త్ర విరోధిగా చిత్రీకరించి ఆయనను భూమి మీద లేకుండా చేయాలన్న ఉద్దేశమే వాళ్ళకుంది. అందుకనే ప్రతి సందర్భంలో మీకు తెలుసా, మనం లోకంలో ఒక సామెత వాడతాం. ఏ సామెత? పచ్చకామిరిలోకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. వాళ్ళు అనుకుంటే తెలుసా లోకమంతా పచ్చగా ఉందని. కాను, లోకమంతా పచ్చగా లేదు, నీ కళ్ళే పచ్చగా ఉన్నాయని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటారా?
తెలుసుకోలేదు. చివరి వరకు వాళ్ళు తెలుసుకోలేదు. ఆశ్చర్యకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే నేటికి వాళ్ళు తెలుసుకోలేదు. లోకం పచ్చగా లేదు, నా కళ్ళే పచ్చగా ఉన్నాయని నేటికి యూదులు తెలుసుకోలేదు. అందుకనే యేసుక్రీస్తుని ఇప్పటికి కూడా రక్షకుడిగా వారు అంగీకరించలేదు. వాళ్ళు ఆ కంకుల్ని తుంచుకొని చేతులతో నలిపి ఉఫ్ఫని ఊదడాన్ని, ఆ పొట్టుని ఊదడాన్ని వాళ్ళు ఎలా భావించారంటే, పంటని కోసి ఇంతకుముందు ఇప్పుడంటే కోత మిషన్లు వచ్చేసినాయి. ఇంతకుముందు పంటను కోసి ట్రాక్టర్తో దున్ని చాటతో ఇసిరేవాళ్ళిట. చాటతో ఇసిరి అప్పుడు ఆ పొట్టునంత పక్కకి నెట్టి బస్తాల్లోకి ఎత్తేవాళ్ళు వడ్లని. వాళ్ళు చేతులతో ఆ గోధుమ గింజల్ని నలిపి ఇఫ్ఫని ఓదడాన్ని వాళ్ళు ఎలా భావించారంటే, ఎంత పెద్ద పనిగా భావించారంటే నూర్చి చాటతో ఇసిరేటట్టు భావించారంట. అందుకని అంత తీవ్రంగా వాళ్ళు వాదిస్తున్నట్లుగా మనకు అక్కడ కనబడతా ఉంది. వాస్తవికానికి వాళ్ళు సువార్త పనిలో ఉన్నారు. సువార్త పనిలో వాళ్ళకి ఆకలేసింది. సువార్త పనిలో వాళ్ళకి ఆకలేయడం న్యాయం. వాళ్ళు కంకులు తుంచుకొని తినడం కూడా న్యాయమే. కానీ వీళ్ళకి ఆచారాలు, పద్ధతులు, కట్టుబాట్లే ముఖ్యం. మనుషులు చనిపోతున్నా ఆచారాలకి, పద్ధతులకి, కట్టుబాట్లకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ మనుషులకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వరు. మనుషులకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వరు. నిజం. నేను ఈ మధ్యకాలంలో చూశాను, ఒక సహోదరుడు మార్కులు తక్కువ వచ్చినాయని, విలువ తగ్గిపోద్దని, వాళ్ళ రక్త సంబంధికులందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పి బిడ్డలిద్దరినీ బకెట్లో నీళ్ళలో ముంచి చంపేశాడు, చేతులు కట్టేసి. ఇలాంటి కఠినమైన పద్ధతులు నేటికి ఉన్నాయి. ఒక సహోదరుడు ఇద్దరు ఆడపిల్లల్ని, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇద్దరు ఆడపిల్లల్ని పూజ గదిలో పెట్టి ఎవరైతే వాళ్ళు ఆరాధిస్తున్నారో వాళ్ళకి బలి చేశారు. పోలీసు కూడా కేసైంది, మీకు న్యూస్లో కూడా వచ్చింది. మరి ఆయన ఉద్దేశం ఎందుకు కన్న బిడ్డల్ని బలి చేశాడు, చంపేశాడు? ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఇలాంటి పద్ధతులు, కట్టుబాట్లు, ఆచారాలు నేటికి క్రైస్తవ సమాజంలో కూడా ఎన్నో ఉన్నాయి. క్రైస్తవ సమాజంలో ఉండే ఆచారాలు, పద్ధతులు నేను ముందు సమయంలో మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. మూడో విషయాన్ని చూద్దాం. 25, 26 వచనాలని పాత నిబంధన ఉదాహరణగా మనము నేర్చుకుంటూ ఉన్నాం. 23వ వచనంలో వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారు అని ఆలోచన చూసాం. వాళ్ళు 24వ వచనంకి వచ్చేసరికి పరిసయ్యులు వాళ్ళతో వాదిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. విశ్రాంతి దినమున వాళ్ళు వెన్నులు తుంచారు అని అక్కడ వాళ్ళు ఆరోపణ చేసినట్లుగా మనం చూసాం. అయితే ప్రభు వాళ్ళకి ఇలా సమాధానం ఇస్తున్నాడు. ఏమని తెలుసా? 25వ వచనం చూడండి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్న వారును ఆకలి గొనినందున. తానును అంటే ఎవరు? యేసు ప్రభు ప్లస్ తనతో ఉన్న శిష్యులకు కూడా ఆకలేసింది. అంటే ఎవరు తిన్నారు? శిష్యులు మాత్రమే కాదు, యేసు ప్రభు కూడా తిన్నాడు. వాళ్ళు నేరారోపణ చేసింది 24వ వచనంలో, అందుకు పరిసయ్యులు చూడుము విశ్రాంతి దినమున చేయకూడని వారేలా, అంటే వాళ్ళు శిష్యులు ఎందుకు చేశారు అని అడిగినట్లుగా మనం మార్కు సువార్తలో చూస్తాం. మత్తయి సువార్త, లూకా సువార్తలకు వచ్చేసరికి నువ్వు కూడా తిన్నావు అని అన్నట్టుగా చెప్తారు వాళ్ళు. అంటే శిష్యులు మాత్రమే కాదు తినింది, నువ్వు కూడా తిన్నావు అని వీళ్ళు యేసు ప్రభు మీద కూడా నింద మోపుతారు. అందుకు యేసు ప్రభు తనతో పాటు కలుపుకొని సమాధానం చెప్తున్నాడు. ఏమని తెలుసా? తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి గొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? ఇక్కడ పాత నిబంధన యొక్క సందర్భాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉదాహరణగా తీసుకుని వస్తుండగా మనం చూస్తాం. ఎందుకు పాత నిబంధన ఉదాహరణ తీసుకొచ్చాడు? వీళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని పొల్లు పోకుండా పాటిస్తున్నామని భావించేవాళ్ళు కాబట్టి, పాత నిబంధనలో మీరు చదవలేదా, మీకు తెలియదా, అక్కడ ఇలా జరిగింది, దావీదు ఆ సందర్భంలో ఈ పని చేసినాడు, మీకు తెలియదా, మీకు తెలుసు కదా అని అదే ఉదాహరణ తీసుకొస్తున్నాడు. వాక్యానికి వాక్యంతోనే సమాధానం చెప్పడం ప్రభు యొక్క పద్ధతి.
చూడండి అక్కడ ఏం జరిగింది అనేది మనం చూస్తాం. దావీదు ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చాడు, దావీదు అవసరం వచ్చినప్పుడు ఏం చేశాడు అనేది మనం చరిత్రలోనికి వెళ్ళాలి. ఈ సందర్భం ఎక్కడ ఉంటుందంటే సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉంటుంది. మనకి సమయం లేదు కాబట్టి నేనే మీకు వివరించే ప్రయత్నం చేస్తా. రాసుకునే వాళ్ళు రాసుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఈ సందర్భం ఉంటుంది. ఏంటి ఆ సందర్భం అంటే, దావీదు సౌలు చేత తరమబడతా ఉంటాడు. మీకు అందరికీ ఈ సందర్భం తెలిసిన విషయమే. దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నప్పుడు, చంపబడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దావీదు పారిపోతూ నోబు అనే ప్రాంతానికి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అక్కడ ఆ దావీదు యొక్క అనుచరులకి బాగా ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు యాజకుడిని అడుగుతాడు. దావీదు వచ్చి యాజకుడిని అడుగుతాడు, అయ్యా నోబు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత యాజకుడిని అడుగుతాడు, మాకు చాలా ఆకలిగా ఉంది, మాకేమన్నా పెడతారా? మేము సౌలు మమ్మల్ని తరుముతా ఉన్నాడు, మాకు మనశ్శాంతి లేకుండా ఏ మాత్రం సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నాం అని తెలియపరిచినప్పుడు వెంటనే యాజకుడు ఏం చెప్తాడంటే, దేవాలయంలో పరిశుద్ధ స్థలములో ఉన్న 12 రొట్టెలు తప్ప ఇంకా ఏ ఆహారం లేదు అని ఆయన తెలియజేస్తాడు. దేవాలయంలో 12 రొట్టెలు ఏర్పాటు చేసేవాళ్ళు. దీన్ని మీకు అర్థమయ్యేటట్లు ఈ మాట కూడా తెలియజేస్తా. పాత నిబంధన భక్తులు వాళ్ళు దేవునిని ఆరాధించడానికి, దేవునికి బలి అర్పించడానికి ఆలయాన్ని ఇలా నిర్మించుకునేవాళ్ళు. మొదట బలిపీఠం ఉండేది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉండేది, తర్వాత అతి పరిశుద్ధ స్థలము ఉండేది. బలిపీఠం గురించి ఇప్పుడు మనకు ఇది సందర్భం కాదు కాబట్టి దాని గురించి మీకు వివరించను. పరిశుద్ధ స్థలములో ఒకవైపు దీపస్తంభము ఉండేది, ఒకవైపు 12 రొట్టెలు కలిగిన టేబుల్ బల్ల ఉండేది. ఎందుకు 12 రొట్టెలు మాత్రమే పెట్టినారు అంటే, ఇజ్రాయేలు ప్రజలు 12 గోత్రాలకు చెందినవారు కాబట్టి 12 గోత్రాలని పోషించే దేవుడు నువ్వే దేవా అన్న ఉద్దేశంతో వాళ్ళు 12 రొట్టెలు ఒక బల్ల మీద పెట్టేవాళ్ళు. ఆ 12 రొట్టెలు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వారానికి మార్చేస్తూ ఉండేవాళ్ళు. విశ్రాంతి దినానికి మరొక విశ్రాంతి దినానికి మారుస్తూ వచ్చేస్తూ ఉండేవాళ్ళు. ఇది వాళ్ళ యొక్క పద్ధతి. అప్పుడు ఈ యాజకుడు ఏం చేస్తున్నాడంటే, దావీదు వచ్చి అయ్యా మాకు ఆకలిగా ఉంది, మాకేమైనా పెడతారా అని అడిగినప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, ఆహారం అదిగో ఆ 12 రొట్టెలు తప్ప ఇంకేం లేదు అని యాజకుడు దావీదు వాళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, ఆ 12 రొట్టెలైనా మాకు ఇవ్వండి అంటాడు. వాస్తవానికి మనము ఆలోచన చేస్తే 12 రొట్టెలు వాళ్ళకి ఏం సరిపోతాయి అనుకున్నా నేను. వాళ్ళందరికీ 12 రొట్టెలు ఏం సరిపోతాయంటే, అప్పుడు చరిత్రలోకి వెళ్ళి ఆలోచన చేస్తే ఒక్క రొట్టె తయారు చేయడానికి 4.5 కేజీ పిండి వాడేవాళ్ళంట. 4.5 కేజీ. 4.5 × 12 టైం అయిపోతుంది కాబట్టి నేనే చెప్పేస్తా. 54, సుమారు 54 కేజీల పిండిని వాళ్ళు 12 రొట్టెలు తయారు చేయడానికి వాడేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా తినేయచ్చు అని నాకు అర్థమైంది. 54 కేజీల పిండితో వాళ్ళు 12 రొట్టెలు తయారు చేసి ఒక్కొక్క రొట్టెకి 4.5 కేజీ వాడి మరొక వారానికి వాళ్ళు మార్చేస్తూ ఉండేవాళ్ళు. వాటిని వాళ్ళు తిన్నారు కదా, అది తప్పు కాదు కదా, మీరు దాన్ని నమ్ముతారు కదా, మరి ఇది ఎలా తప్పు అయింది అని దేవుడు వారికి ఆ సందర్భాన్ని ఉపయోగించి జవాబు చెప్తున్నట్లుగా మనము అక్కడ చూసాం. దేవుడే వారిని శిక్షించలేదు. 12 రొట్టెలు మీరు తిన్నారు, అది తప్పు, అలా తినకూడదు అని చెప్పి దేవుడు వారిని ఆ రోజు శిక్షించలేదు. దేవుడు శిక్షించకుండా ఉన్నప్పుడు నువ్వు అది తప్పైనా ఎలా భావిస్తావు? దేవుడు అది తప్పు కాదు అని భావించినప్పుడు మనం అది తప్పు అని ఎలా భావిస్తాం? అంటే దేవుడి కంటే మనం పరిశుద్ధులం, దేవుడి కంటే మనం నీతిమంతులం, దేవుడి కంటే మనం భక్తిపరులం, దేవుడి కంటే మనం వాక్యాన్ని పాటించే వాళ్ళం అని భావించాలనా? అది చాలా పెద్ద అపచారం అయిపోద్ది, చాలా పెద్ద అపార్థం అయిపోద్ది. దేవుడు సబ్బాతు దినాన్ని మానవుని క్షేమం కోసమే ఇచ్చాడు. అందుకనే ఆయన ఇక్కడ ఆ మాట చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అబ్యాతారు 26వ వచనంలో, అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని, ఇతరులు తినకూడని యాజకులు మాత్రమే తినాల్సిన రొట్టెలను దావీదు అనుచరులు తిన్నారు, తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాడు కదా అని చెప్పాను. ఆ రోజు యాజకులు తినాల్సిన ఆ రొట్టెలు దావీదు అనుచరులు తిన్నప్పుడు దేవుడు వారిని శిక్షించలేదు. ఈరోజు వీళ్ళు దేవుని యొక్క స్వార్థ పరిచర్లో కొనసాగుతున్నారు.
మరి వీళ్ళు విశ్రాంతి దినం రోజు ఆ కంకులు తుంచుకొని నలుపుకొని తినడం వల్ల అది తప్పేలా వద్ది అని దేవుడు వాళ్ళకి సమాధానం చెప్పినట్లుగా చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇంకా దాన్ని వివరించి చెప్తూ ప్రభు ఈ ఉపదేశాన్ని వాళ్ళకి చేసినట్లుగా మనం చూస్తాం. ఏంటి ఆ ఉపదేశం అంటే 27వ వచనం 28వ వచనంలో మనం ఈ విషయాలన్నీ చూస్తాం. 27వ వచనం చూస్తున్నా చూడండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఆడందది మీకు ఏమర్థమైంది చెప్పండి. అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఒక పద్ధతిని సంఘంలో అమలు చేస్తే అది మనకు మేలుకరంగానే ఉంటుంది కానీ భారంగా ఉండదు, కష్టంగా ఉండదు. ప్రార్థన చేసుకోండి అని దేవుడు చెప్పాడు అనుకో, అది నీకు కష్టం అనిపించవచ్చు, ఎందుకంటే నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి. కానీ వాస్తవంగా ప్రార్థన చేసుకోవడం కష్టం కాదు. ఆరాధించండి అన్నాడు, అది భారంగా ఉండకూడదు. చాలామందికి పాటలు రావు అని ఫిక్స్ అయిపోతారు, అంతే. సిటీ పాటలు పాడతారు. మళ్ళీ ఎంత తెలివిగా పాడతారో బ్యాలెన్స్ వచ్చేదాకా. అయ్యట్టు వచ్చింది మళ్ళీ. చిన్నప్పుడు తల్లి గర్భంలోనే సిటీ పాటలు పాడడం నేర్చుకుని వచ్చేసినావు నువ్వు. పాటలు పాడటం, దేవుణ్ణి ఆరాధించడం అనేది కొంతమందికి అది భారం, కానీ వాస్తవానికి అది భారం కాదు. దేవుడే అన్నాడు, నా కాడి చాలా సులువు, చాలా తేలిక అన్నాడు. కొంతమందికి భారం అది. ఎందుకని? సినిమా పాటలు పాడడం చాలా తేలిక, గెంతులు వేస్తూ పాడతారు, భుజాలు ఎగరేస్తూ పాడతారు. కానీ దేవుణ్ణి ఆరాధించడం మాత్రం చాలా భారంగా అనిపిస్తుంది చాలామందికి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు మిమ్మల్ని పాటించడానికి పెట్టిన నియమాలన్నీ కూడా చాలా సులువైనవి, కానీ అవి చాలా భారమైనవి కాదు అని చెప్తూ, మనుషులు నియమాల కోసం సృష్టించబడ్డా, మనుషుల కోసమే నియమాలు సృష్టించబడ్డాయి అన్నాడు. మనం ఇవన్నిటినీ పాటించడం కోసం సృష్టించబడ్డా, మన కోసమే అవి సృష్టించబడ్డాయి. అంటే దేవుడు పెట్టిన ప్రతి నియమము మనం చేయగలిగిందే, మనం చేయడానికి ఏమాత్రం భారమైంది కాదు. మరి ఎందుకు భారమైంది అని అంటే, మీరు పెట్టుకున్నారు అంటాడు. ఉదాహరణకి మీరు సింపుల్గా ఏమంటారంటే, మానవత్వంతో ఆలోచించినా ఇక్కడ సింపుల్గా అర్థమైపోయే విషయం అవుతుంది. ఏం తెలుసా? వాళ్ళు సువార్త పరిచర్యలో ప్రయాణమై వెళ్తా ఉన్నారు. మార్గ మధ్యంలో వాళ్ళకి ఆకలేసింది. ఆకలేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆ వెన్నులు తుంచుకొని నలుపుకొని ఊదుకొని నోట్లు వేసుకున్నారు, తింటున్నారు. అది ఎంత ఘోరమైన పాపం! వీళ్ళు దాన్ని చాలా ఘోరమైన పాపంగా పరిగణిస్తున్నారు. సింపుల్, మానవత్వంతో ఆలోచించినా సింపుల్గా ఇక్కడ విషయం అర్థమైపోద్ది మనకు. కానీ వీళ్ళు దాన్ని కూడా చేయకూడదు. నువ్వు ఆకలితో చచ్చిపోవాలి కానీ నువ్వు శనివారం ఏం చేయకూడదు అంటున్నారు వాళ్ళు. అది దేవుడు దాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా మనం చూస్తాం. అరే, మీకోసం నియమాలు సృష్టించబడ్డాయి, మీరు నియమాలు పాటించి చచ్చిపోవడం కోసం సృష్టించబడలేదు అంటున్నాడు. నేను చాలా సందర్భాల్లో నేను ఈ ప్రసంగాలు కూడా చెప్పిన, నేటి దినాల్లో క్రైస్తవులు ఉపవాస ప్రార్థనని నిరాహార దీక్షగా చేస్తారు అని చెప్తూ వచ్చిన చాలా సందర్భాల్లో. ఎందుకు తెలుసా? ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేసుకోరు, డ్యూటీకి వెళ్తారు, పనికి వెళ్తారు, ప్రయాణం చేస్తుంటారు, నాష్టకాలు కట్టి తిరుగుతుంటారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, బంధువులకి వెళ్తుంటారు. ఇవన్నీ ఉపవాస ప్రార్థనకి సంబంధించిన విషయాలు కాదు. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేయకుండా అది తప్ప మిగతా అన్నీ చేస్తున్నావు, తద్వారా నీ శరీరానికి హానికరం కదా. ఉదాహరణకి మనం అన్నం తినకపోతే మనకు ఇబ్బంది అవుతుంది కదా, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి, ఒంటిలో ఉన్న శరీర అవయవాలకి అందాల్సిన శక్తి అంతా కూడా అందదు, అది మనకు నష్టం. చాలామంది ఏమని భావిస్తారు? ఉపవాసం ఉన్నానని భావిస్తూ శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నష్టపరుచుకుంటున్నారు, హానికరంగా చేసుకుంటున్నారు. అదే ఇక్కడ చెప్తున్నాడు, నీకోసం నియమించబడ్డాయి కానీ నియమాలు పద్ధతుల్ని పాటించి సావడం కోసం నియమాలు నియమించబడలేదు అని చెప్తున్నాడు. అందుకనే ప్రారంభంలో చెప్పాను మీకు, క్రైస్తవ్యం అనేది ఒక నిష్టగా పాటించే మతం కాదు అని చెప్పిన. నేను ఇందాక మీకు గుర్తు చేశాను కదా, ప్రస్తుత దినాల్లో ఉన్న ఏమంటారంటే పద్ధతులు నేను తెలియజేస్తా చూడండి. చాలామంది నేను బైబిల్ని 300 సార్లు చదివాను అంటారు. అబ్బా, బైబిల్ని 300 సార్లు చదివారంటే మామూలు విషయం కాదు. కానీ ఎవరిని పట్టించుకోను అంటారు. నువ్వు బైబిల్ని 300 సార్లు చదివితే నీకు అర్థమైన విషయం ఏంటి? నీ పొరుగు వారిని ప్రేమించని సింపుల్గా అర్థం అవ్వాలి నీకు. నువ్వు పొరుగు వారిని ప్రేమించట్లేదు, బైబిల్ని 300 సార్లు చదివినావు.
దేనికోసం చదివినావు మరి? నేను 300 సార్లు చదివినా బైబిల్లో నాకు తెలియని విషయం లేదు అని ఇతరులు కనపరుచుకోవడం కోసమా? మీకు తెలుసా, చాలామంది బైబిల్ గురించి చాలా పట్టు కలిగి ఉంటారు, కానీ ఇతరుల మీద ప్రేమను కలిగి ఉండరు. వాక్యానికి ఆ క్రియకి ఏ సంబంధం లేదు. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా, అస్సలు నేను చర్చికి పోకుండా ఉండే ప్రసక్తే లే. 52 ఆదివారాలు చర్చికి వచ్చినావు అంటే నేనే ముందు చేయతా అంటారు. పక్క వాళ్ళ మీద కనికరం చూపరు. అది నేను కూడా అనుకున్నా, ప్రభా నాలో కూడా మిస్టేక్ ఉందా అని భావించిన నేను ఈ వర్తమానం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏమని తెలుసా, 2010 ఏప్రిల్ మాసంలో ఈస్టర్ రోజు వేసుకున్న తెల్ల ప్యాంట్ తెల్ల సొక్క 2025 వరకు అలాగే కొనసాగుతున్నా నేను. అప్పుడు ఈ పాయింట్ కూడా నేను ఆలోచన చేశాను. ఏమని తెలుసా, తెల్ల దుస్తులు మాత్రమే వేసుకోవాలని చెప్పి దేవుడిని రూల్ పెట్టినాడా? కొన్ని సంఘాల్లో, మన నెల్లూరులో కూడా ఉన్నాయి ఆ సంఘాలు, నేను వాటి పేర్లు ప్రస్తావించే ప్రయత్నం చేయను. తెల్ల దుస్తులు మాత్రమే వేసుకుంటేనే చర్చిలోకి రండి, లేకపోతే రాబాకండి అని చెప్తారంట కొన్ని సంఘాలు. ఇది రూల్. ఒక పాస్టర్ గారు డైరెక్ట్గా లైవ్లో చెప్తున్నప్పుడు నేను విన్నా, ఈ చర్చిలో బర్త్డేలు చేయబడవు, ఎందుకంటే బైబిల్లో బర్త్డేలు చేయలే. ఈ చర్చిలో పెళ్ళిళ్ళు చేయబడవు, ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఈ పాస్టర్ గారు తర్వాత తరం సువార్త ప్రకటించడానికి సేవకులను అందించదు, అంతే, ఇంకా అక్కడితో సమాధి అయిపోవాలి. తర్వాత కొంతకాలానికి ఆయన మారు మనసు పొందానని కూడా చెప్తున్నప్పుడు విన్నా నేను. ఆయన పాటల పుస్తకం రాస్తే పాటల పుస్తకం వెనకాల షీట్ మీద ఈ రూల్స్ అన్ని రాసేవాడంట, ఆయన నియమాలన్నీ రాసేవాడంట. ఈ సంఘానికి ఒకవేళ మీరు విశ్వాసులకు కొనసాగాలనుకుంటే ఇదిగో మీరు తెల్ల బట్టలు వేయాలా, ఇంకే బట్టలు వేయకూడదు, బర్త్డేలు చేయను, మా పిల్లకాయలు బర్త్డేలు చేయకపోయినా పర్లేదండి చర్చికి రండి, పెళ్ళిళ్ళు చేయను అని చెప్పి చాలా రూల్స్ రాశాడంట ఆయన. ఆ రూల్స్ పాటిస్తేనే మీరు ఈ సంఘ సభ్యులుగా కొనసాగలరు అని చెప్పాడంట. నేటి క్రైస్తవ సమాజంలో వాక్య విరుద్ధమైన పద్ధతులు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా అండి? క్రైస్తవులు ఆ పద్ధతులకి ఇచ్చినంత విలువ, క్రైస్తవులు ఆ పద్ధతుల్ని నిజాయితీగా పాటించినంత నిజాయితీగా వాక్యాన్ని వినరండి. వాక్యం ఏం చెప్తుంది అసలు? నేను ఏ పద్ధతులు పెట్టినాను, ఇంట్లో కానీ జీవితంలో కానీ సంఘంలో కానీ, నేను వెళ్తున్న సంఘంలో ఏ పద్ధతులు ఉన్నాయి, నా కుటుంబంలో ఏ పద్ధతులు ఉన్నాయి, నా జీవితంలో ఏ పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులన్నీ కూడా వాక్యం ఆమోదిస్తుందా లేదా అని చెప్పి చూడండి. కొద్దిగా వాటిని పాటిస్తూ నమ్మేస్తూ వెళ్ళిపోతూ చేసేస్తూ వెళ్ళిపోతుంటారు. ఇదిగో ఈ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళే. దేవుడు ఏమన్నాడు తెలుసా, ఆ నియమాలు నీకోసం సృష్టించబడలా, నువ్వు నియమాలు పాటించడం కోసం సృష్టించబడలా, ఏ నియమం పెట్టినా అది నీ క్షేమం కోసమే ఉండాలి అని చెప్పినాడు. మనం పాటిస్తున్న నియమాలు మనకు క్షేమాన్ని కలిగిస్తాయా? దేవుడు ఏమన్నాడంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను బలిని కోరను కనికరమునే కోరతాను అన్నాడు. ఏమర్థమైంది? దేవుని కోసం మనం చేసే పని కంటే దేవుని కోసం మనం చేసే భక్తి చాలా ముఖ్యమైనది అని అర్థం. చాలామంది పనుల మీద నిమగ్నం పెడతారు, మనసు పెడతారు, భక్తి మీద మనసు పెట్టరు. సింపుల్ విషయం మీకు ఉదాహరణ చెప్పనా? క్రిస్మస్ని మనం ఉదాహరణగా తీసుకున్నాం అనుకోండి. క్రిస్మస్ రోజు మనం చాలా బిజీగా ఉంటాం. ఏ విషయంలో? పనుల విషయంలో. ప్రార్థనకు వస్తామా చర్చికి? కుదరదు. ఆ రోజు మిగతా ఆరాధనలు వచ్చి రాగలమేమో, కానీ క్రిస్మస్ రోజు రావడం అసలు చాలా కష్టం. ఎందుకని? ఆ రోజు చాలా బిజీ. ఎందుకంత బిజీ అయ్యాం? యేసుప్రభు పుట్టినరోజు నువ్వేం చేయాలా? యేసుప్రభు పుట్టినరోజు ఏం చేయాలని చెప్పి బైబిల్ చెప్తుంది. యేసుప్రభు పుట్టినరోజు వాళ్ళు ఏం చేశారు అని చెప్పి బైబిల్ చెప్తుంది. యేసుప్రభు పుట్టినరోజు పురస్కరించుకుని నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేది ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తాం? ఏర్పాట్ల మీద మనసు పెడతాం, ఏర్పాట్లలో చెమట చిందిస్తాం, ఏర్పాట్లలో ఖర్చు ఎక్కువ పెడతాం, ఏర్పాట్లలో ఎక్కువ కష్టపడతాం, ఏర్పాట్లకు ఎక్కువ సమయాన్ని పెడతాం. ప్రార్థన చేసుకుంటామా? పాట పాడి ప్రభువా నువ్వు నా రక్షకుడు, నా పాపాన్ని పరిహరించడం కోసం ఈ లోకానికి దిగి వచ్చిన రక్షకుడు ప్రభు అని చెప్పి దేవుని ఆరాధిస్తామా? అస్సలు.
ఇంటిని అలంకరించుకోవడం కోసం ఎక్కువ సమయం పెడతాం, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాం. మీకు తెలుసా, ప్రపంచంలో ఏ పండగకి ఎక్కువ డబ్బులు టర్న్ ఓవర్ అవుతాయంటే క్రిస్మస్ పండుగ అంట. కొన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ బిజినెస్ జరుగుతుందట. సంక్రాంతి జరగదంట, రంజాన్ జరగదంట, క్రిస్మస్కి ఎక్కువ జరుగుతుందంట. ఎందుకు తెలుసా? క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది బట్టలు కొంటారు, మిగతా వస్తువులు నగలు కొంటారు. అసలు బిజినెస్ అంతా జరిగేది క్రిస్మస్ అప్పుడంట. ఎవరు కొంటారు ఇవన్నీ? క్రైస్తవులే. దానికోసం పెట్టాడు దేవుడు మనకు ఆ పండుగని. దాని మీదే మనం ఎక్కువ దృష్టి పెడతాం. దేవుడు సంతోషించే పని చేస్తామా? 10,000 రూపాయలు 5,000 రూపాయలు పెట్టి ఒక జత బట్టలు కొంటామేమో కానీ ఒక్కరికొక ముద్దన్నం పెట్టాం యేసుప్రభు పుట్టినరోజు. ఏది వాక్యానుసారంగా ఉంది అని ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, నేనేం చేస్తున్నా అని ఆలోచన చేయొచ్చు. ఎందుకు మనం ఇలా చేస్తున్నామంటే చాలా మంది కూడా ఇలా భావిస్తారు. ఏమని తెలుసా? క్రిస్మస్ పండుగ సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేది, ఏం చేద్దామని ఆ రోజును? క్రిస్మస్ అన్న పదానికి మీకు అర్థం బాగా తెలుసు, మరి ఎందుకు దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం? వాళ్ళు నియమాలని, వాళ్ళు ఆచారాలని, వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాం అని భావిస్తూ దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించడం మనం అక్కడ గమనిస్తున్నాం. యేసు ప్రభు సువార్త పరిచర్యలో ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆ శిష్యులు ఆకలి కొని ఆ యొక్క గోధుమల గింజల్ని తుంచి నలుపుకుని నోట్లు వేసుకున్న దానికి వాళ్ళు దాన్ని చాలా పెద్ద సమస్యగా క్రియేట్ చేసి వాళ్ళ పరిచర్యను అక్కడ ఆపి యేసు ప్రభుతోనూ యేసు ప్రభు శిష్యులతోనూ వాదిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. పెద్దలు పెట్టారండి ఈ పద్ధతిని. పెద్దలు ఎవరు అసలు? మనకందరికీ పెద్ద ఎవరంటే దేవుడు. ఆ పెద్దని దేవుడు పెట్టిన నియమాన్ని మనం పాటించాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో పాటించాలి. తర్వాత నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. మనకు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు మనం చూసాం. 1వ ఆజ్ఞ గురించి నూతన నిబంధనలో చాలాసార్లు ప్రస్తావించారు. 2వ ఆజ్ఞ గురించి నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో చాలాసార్లు ప్రస్తావించారు. 3వ ఆజ్ఞ గురించి, 5వ ఆజ్ఞ గురించి, 6వ ఆజ్ఞ గురించి నేను తెలియపరచట్లేదు ఆ విషయాలు. 7వ ఆజ్ఞ గురించి, 8వ ఆజ్ఞ గురించి, 9వ ఆజ్ఞ గురించి, 10వ ఆజ్ఞ గురించి కొత్త నిబంధనలో ప్రస్తావించారు. కానీ 4వ ఆజ్ఞగా పిలువబడుతున్న విశ్రాంతి దినాన్ని పాటించమని కొత్త నిబంధనలో దేవుడు ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. దేవుడు, దేవుని బిడ్డలు ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. దేవుని సేవకులైన వాళ్ళు, అలాగే దేవుని బిడ్డలైన వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కసారి కూడా పాటించలేదు. ఏమర్థమైంది మనకు? ఎందుకు నేను ఈ మాటను మీకు ఇలా తెలియపరుస్తున్నానంటే, నేటి దినాల్లో కూడా యెహోవా సాక్షులు అనే క్రైస్తవ సంస్థ, సెవెంత్ డే అడ్వెంచర్ అనే క్రైస్తవ సంస్థ, అంటే వాళ్ళ చర్చి పేరు మీద కూడా రాసి ఉంటుంది, విశ్రాంతి దినం 7వ రోజు వాళ్ళు శనివారం ప్రార్థన పెడతారు. మన ఏరియాలో కూడా చాలా చర్చెస్ ఉన్నాయి, వాళ్ళు శనివారం మాత్రమే ప్రార్థన పెడతారు. వాళ్ళు శనివారం మాత్రమే ప్రార్థన పెడుతూ మిగతా వాటిని ఎందుకు పాటించట్లేదు? పాస్టర్ గారు ఒకవేళ ఆ ఊరు కాకపోతే ఒక 20-30 కిలోమీటర్ల దూరం నుంచి బండిలో ట్రావెల్ అయ్యి ఆ ఊరికి వచ్చి శనివారం ప్రార్థన జరపాల్సి వస్తే 2000 అడుగులు దాటేసినట్టే ఆయన. మరి ఆజ్ఞ అతిక్రమించినట్టు కాదా? మరి ఇప్పుడు మనం చూసిన చాలా నియమాలు, 24 అధ్యాయాలు వాళ్ళు రాసుకున్నారు. వీళ్ళు కొన్ని నియమాలే పాటిస్తున్నారు అనుకుందాం. ఆ కొన్ని నియమాలైనా పాటించడానికి వాళ్ళకి వీలవుతుందా అంటే, ప్రతి శనివారం వాళ్ళు ఏ పని చేయకుండా 3 పూట్ల అన్నం వండుకోకుండా శుక్రవారమే అన్నం వండుకొని తినే పరిస్థితిలో ఉన్నారా? వాళ్ళు స్నానం చేయకుండా ఉన్నారా? ఏ పని చేయకుండా ఉన్నారా? మరి విశ్రాంతిని మాత్రమే పాటించని ఎలా భావిస్తున్నారు? దేవుడు చెప్పింది విశ్రాంతిని మాత్రమే పాటించమని. పాత నిబంధన భక్తుడు కాదు బ్రదర్, నువ్వు కొత్త నిబంధన భక్తుడివి. పాత నిబంధన భక్తుడు నువ్వు అయినప్పుడు నువ్వు చర్చిలో బలి అర్పించాలా, ప్రార్థన పెట్టకూడదు, ఇలా దేవుడిని ఆరాధించి వాక్యాన్ని ధ్యానించకూడదు, చర్చిలో పక్షినో జంతువుని తీసుకొచ్చి బలి అర్పించి వెళ్ళాలా. విశ్రాంతి దినం రోజు శనివారం అని పాటించే నేటికి క్రైస్తవ భక్తులు వాళ్ళ సంఘాల్లో బలి అర్పిస్తున్నారా? లేదు కదా. మరి సబ్బాతుని ఆచరించకపోవడం పాపమని ఒక్క దగ్గర కూడా రాయబడలేదు. మరి ఇప్పుడు మనకు వస్తున్న ఆలోచన ఏంటంటే, మరి నేను శనివారం ప్రార్థన పెట్టకుండా ఆదివారం ఎందుకు ప్రార్థన పెట్టినాను? ఎందుకు పెట్టినావు? ఆదివారం అని మా పెద్దవాళ్ళు పెడతా వచ్చినారు అందుకని పెట్టినట్టవా?
అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం చదువుతారు ఒకసారి. అమ్మా, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, చాలండి, ఏం చేశారంట? ఆదివారమున వాళ్ళు ప్రభు బల ఆరాధన పెట్టుకున్నారు. అంటే ఏమర్థమైంది మనకు? ఆదివారం ప్రార్థన పెట్టారు. మరలా ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. అమ్మమ్మ, రైట్, వెరీ గుడ్. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. అంటే ఏమి చెప్తున్నాడు ఆయన? ఆదివారం మేము రొట్టె విరిచడానికి కూడుకున్నాం అని అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో చూసాం. ఈ కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం వాళ్ళు సందా కానుక పోగు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆరాధన ఆదివారానికి షిఫ్ట్ చేసుకున్నారు. ఎందుకని ఆదివారం ప్రార్థన పెట్టుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన దినాన్ని ఆదివారంగా మనం భావిస్తాం కాబట్టి, మనం కూడా ఒకరోజు యేసునందు విశ్వాసం ఉంచాం కాబట్టి తిరిగి లేస్తాం అన్న నిరీక్షణతో, అన్న ఉద్దేశంతో మనం ఆదివారం ఆరాధన జరుపుతాం. అంత మాత్రమే కాదు, నేను వర్తమాన పరిచయ ప్రారంభంలో ఈ మాటను తెలియజేశాను. ఏం తెలియజేశానంటే, ముస్లింలకి శుక్రవారం, యూదులకి శనివారం, క్రైస్తవులకి ఆదివారం మరియు మిగతా రోజులన్నీ కూడా మంచివే అని తెలియజేసిన నేను. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనం ఈరోజు ఆదివారం ప్రార్థన పెడుతున్నాం. భవిష్యత్తులో ఒకవేళ మన గవర్నమెంట్ వాళ్ళు ఆదివారం సెలవుని రద్దు చేశారనుకోండి, ఏ రోజు సెలవిస్తే ఆ రోజు పెడతాం. దేవుణ్ణి ఆరాధించడానికి ఈరోజు మాత్రమే అని రూలు లేదు. వాళ్ళు శనివారం సెలవిచ్చారనుకోండి, శనివారం ప్రార్థన పెడతాం. ఏ రోజు సెలవిస్తే ఆ రోజు దేవుణ్ణి ఆరాధించడం ఏ మాత్రం పాపము కాదు. దేవుడు సృష్టించిన 7 రోజులు మంచిదే అని దేవుడే చెప్పాడు. కాబట్టి మరి ఆదివారం మనకు సెలవు. అంత మాత్రమే కాదు, ఆదివారం దేవుడు మరణించి తిరిగి లేచాడు అనడానికి ఉదాహరణగా, గుర్తుగా, నిరీక్షణగా మనం ఏం చేస్తామంటే ఆదివారం ప్రార్థనని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ దేవుడు చివరి వచనంలో ఈ మాట అన్నాడు. ఈ మాటను నేను గుర్తు చేసి వాక్య భాగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తా. దేవుడు చివరిగా ఏమన్నాడంటే, మనుషుల కొరకు ఈ నియమాలు ఏర్పాటు చేయబడదయ్యా, నియమాల కోసం మనుషులు లేరు, మనుషుల కోసం నియమాలు సృష్టించబడ్డాయి అని చెప్తూ ఏమనంటే చివరిగా, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును, విశ్రాంతి దినానికి కూడా, అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి దినానికి మాత్రమే కాదు ఆయన ప్రభు, ఇంకా కొన్నిటికి ఆయన ప్రభు అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. దేనికి ప్రభు అయి ఉన్నాడు? 1వ అధ్యాయం నుంచి మనం చూస్తూ వచ్చాం. దేవుడు దేనికి ప్రభు అయి ఉన్నాడంటే 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారుడు అని చూసాం, 3వ వచనంలో ప్రభువు అని చూసాం, 7వ వచనంలో వచ్చుచున్నవాడు అని చూసాం, 8వ వచనంలో పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు అని చూసాం, 11వ వచనంలో ప్రియ కుమారుడు అని చూసాం, 14వ వచనంలో రాజ్య సువార్తను ప్రకటించేవాడు అని చూసాం, 24వ వచనంలో దేవుని పరిశుద్ధుడు అని చూసాం, 12, 13 వచనాల్లో సాతానుపై, శోధనపై అధికారం కలిగిన దేవుడు అని చూసాం, 25, 26 వచనాల్లో దయ్యాలపై, దయ్యం పట్టిన వారిపై అధికారం కలిగిన వాడు అని చూసాం, 29వ వచనంలో రోగాలపై అధికారం కలిగిన వాడు అని చూసాం, 2వ అధ్యాయం 5వ వచనంలో పాపంపై, పాపం వల్ల వచ్చిన పర్యవసానాలపై అధికారం కలిగిన వాడు అని చూసాం. ఇప్పుడేం చూస్తున్నామంటే 23 నుండి 28 వచనాల వరకు ఆయన విశ్రాంతి దినముపై కూడా అధికారము కలిగిన దేవుడు అని మనం చూస్తున్నాం. దేవుడే ఆ నియమాన్ని పాత నిబంధనలో ప్రవేశపెట్టాడు. దేవుడే ఆ నియమాన్ని కొట్టివేస్తూ మీరు చేయాల్సిన పని ఏంటి అని గుర్తు చేస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తుని అంగీకరించని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ పనులే ముఖ్యం, వాళ్ళకి యేసుక్రీస్తుతో ఏమాత్రం పని లేదు. వాక్యం చెప్పింది చెయ్యం, మనుషులు పెట్టిన పద్ధతులను చేస్తాం. వాక్యం ఏం చెప్తుంది అని చూసేవాళ్ళు ఎవరు తెలుసా? రక్షింపబడిన వాళ్ళు. ఈయన చెప్తే కాదయ్యా, ఆయన చెప్తే కాదయ్యా, ఆయన చెప్తే కాదయ్యా, యేసుక్రీస్తు చెప్పాడా అని చూస్తాం. యేసుక్రీస్తు చెప్పాడా అని చూసినప్పుడు అది మాత్రమే మనకు క్షేమాన్ని కలిగిస్తుంది. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే
మనం ఆచారాల్ని పాటిస్తున్నామా, లేకపోతే వాక్యాన్ని అనుసరిస్తున్నామా? వాక్యం చెప్పింది చేస్తున్నామా, లేకపోతే ఎవరో కల్పించిన పద్ధతుల్ని సంఘములో దైవోపదేశములని పాటిస్తున్నామా? పరిశీలన చేసుకుని ఒకవేళ మనం ఆచారాల్ని పాటిస్తూ ఆచారాల్లో నిమగ్నం అయిపోయే వారమైతే మనం ఖచ్చితంగా ఒకరోజు నువ్వెవరో నేను ఎన్నటికీ ఎరగను అని చెప్పించుకునే రోజు ఒకరోజు వస్తుందేమో అని ఆలోచన చేసి అద్భుతాలు చేసి ప్రవచనాలు చెప్పి గొప్ప కార్యాలు చేసిన వ్యక్తుల్ని దేవుడు అని ఏమన్నాడంటే, నిన్ను ఒక్కసారి కూడా నేను చూడదయ్యా అన్నాడు. ఒకరోజు మనం అలా నువ్వు ఎప్పుడు ఎవరువో ఒక్కసారి కూడా నాకు తెలియదు అని అంటాడేమో. ఆచారాల మీద నిమగ్నం పెట్టకుండా క్రీస్తుని కలిగి క్రీస్తు చెప్పిన వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకి కొనసాగుదాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.